పూరా లోకల్. సింగరేణిలో ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా గుర్తింపు పత్రం ఇవ్వలేదని, గెలిచిన సంఘాలకు వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య యాజమాన్యాన్ని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖన్ 1వ బొగ్గు గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఆర్జీవన్ నాయకులు ఎల్లయ్య, పోషం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని, అలాగే కొత్త బొగ్గు గన్లను ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అలాగే చట్ట ప్రకారం గుర్తింపు సంఘంకు ప్రాతినిధ్యం కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. కారుణ్య నియామకాలలో డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంపుదలకు ఏఐటీయూసీ కృషి చేసిందని సీతారామయ్య అన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలైనా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకుండా రాజకీయం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణిలో ఇట్లా రాజకీయం చేసి రాజకీయ జోక్యం వల్లనే సింగరేణి ప్రాంతంలో ఉన్న 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. మరి ఈ ప్రభుత్వమైనా సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా ఏ కార్మిక సంఘాలు గెలిచినాయో ఆ కార్మిక సంఘాలు చట్ట ప్రకారం చట్ట పరిధిలో పనిచేసే విధంగా ఉండాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణిలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానంగా సింగరేణిలో కొత్త మైన్స్ రావాలని సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరాము. ఈ మధ్యకాలంలో తాడిచెర్ల 2 మైను దానికి పర్మిషన్ తీసుకురావడానికి, అట్లాగే మందమారి దగ్గర ఏదైతే శ్రావణపల్లి మైన్ ఉందో ఆ మైను పర్మిషన్ తీసుకోవడానికి, కోయగూడెం ఓసి 3 ఏదైతే అరవిందో కంపెనీకి అలాట్ అయిందో దాన్ని క్యాన్సిల్ చేయాలని, సత్తుపల్లి ఓసి 3 అవంతి కంపెనీకి అయింది దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఇవ్వాలని మేము కోరాం. ఇవాళ సింగరేణి యాజమాన్యం అదే పనిలో ఉన్నది. తొందరలో ఆ మైన్స్ వస్తే సింగరేణికి ఇంకా భవిష్యత్తు ఉంటుందని, అట్లాగే సింగరేణిలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులతోటే నింపాలని మేము కోరాం. దాని ప్రకారం ఈ మధ్యకాలంలో సింగరేణిలో నోటిఫికేషన్స్ ఇచ్చారు. సుమారు ఒక 700 పోస్టులు క్లర్కలు కానీ, మైనింగ్లో జేఎంఈటీలు కానీ, మైనింగ్ బీటెక్ చేసిన వాళ్ళకి కానీ, ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ, అట్లాగే ఈపీ ఆపరేటర్లు, ఇంకా హాస్పిటల్లో వేకెన్సీ అన్నీ కూడా సింగరేణిలో పనిచేసిన కార్మికులతోటే నింపాలని మేము ఏదైతే ఎన్నికలు కాగానే కోరామో దాని ప్రకారం ఈరోజు నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఎన్నికల కోడ్ వలన ఆగింది. 1-2 నెలల్లో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ పూర్తవుతాయి. అట్లాగే సింగరేణిలో కార్మికుల డిపెండెంట్ వయస్సు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచుతామని గత ప్రభుత్వం చెప్పింది, కానీ చేయలేదు. ఈ ప్రభుత్వమైనా చేయాలని వెంటనే డిమాండ్ చేశాం. దాని ప్రకారం అంగీకరించారు. ఇప్పుడు సింగరేణి యాజమాన్యం సర్కార్ కూడా విడుదల చేసింది. 2018 3వ నెల నుంచి ఎవరికైతే 35 సంవత్సరాలు దాటినాయి అని ఉద్యోగం ఆపేశారో వాళ్ళందరికీ కూడా సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుంది. సుమారు ఒక 600 మంది పైగా వాళ్ళ డిపెండెంట్లు అందరికీ కూడా ఇప్పుడు దీని ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి. అట్లనే సిపిఆర్ఎంఎస్ కూడా ట్రస్ట్ బోర్డులో చెప్పాము. ఏదైతే పెద్ద జబ్బులు వచ్చినాయో వాళ్ళకి సింగరేణి ట్రస్ట్ బోర్డు నుంచే ఇవ్వాలి, కానీ వాళ్ళ కార్డులో కట్ చేయకూడదని చెప్పేసి మాట్లాడాం. దానికి కూడా అంగీకరించారు. అట్లాగే సింగరేణిలో ఎస్డిఎల్ మిషన్స్ కొనాలి, ఓపెన్ కాస్టుల్లో డంపర్స్, డోజర్స్ కొనాలి. మనం దాని ద్వారానే ఉత్పత్తి పెరుగుద్దని చెప్తున్నాం.